లాస్ట్ వీడియోలో కటింగ్ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే నడుము పట్టి కుట్టుతున్నాను. ఫస్ట్ ఒక సైడ్ ఏమో మొత్తం బార్గా కుట్టేసుకోవాలి, సెకండ్ సైడ్ ఏమో పైన కింద అతుక్కొని మధ్యలో థంబ్ గ్యాప్ ఇలా ఉంచుకోవాలండి. ఆ తర్వాత దీన్ని విడతీసుకొని ఇలా వీ షేప్ లాగా పై కుట్టు వేసుకురావాలి. ఆ తర్వాత కింద మామూలుగా మడిచి కుట్టుకోండి. పైన నడుము పట్టి బందు వేస్తాం కదండి, దానికి ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని మడిచి రౌండ్గా కుట్టుకుంటే నడుము పట్టి రెడీ అయిపోతుంది. ఇప్పుడు పాదాలు చూద్దాము. ఇలా బక్రం వేసి ఒక ఫోల్డ్ వేసుకున్నాక సెకండ్ ఫోల్డ్ ఇలా వేసుకొని పైన కింద కుట్టేసుకోవాలి. మధ్యలో అవసరమైతే ట్రయాంగిల్స్ వేసుకోండి, లేకపోతే 2 స్ట్రైట్ లైన్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా 2 పాదాలు రెడీ చేసుకుందాము. ఈ 2 పాదాలు ఇలా రెడీ అయ్యాక 2 మంచి వైపులు లోపలికి ఉండేటట్టుగా ఇలా పెట్టుకొని పిస్తా సైడు అతుక్కు రావాలి. ఇలా 2 సైడ్స్ అతికేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అతుక్కున్నాక ఇప్పుడు నడుము పట్టికి దీన్ని కుర్చీ పెడుతూ అతుక్కు రావాలండి. 2 మంచి వైపులు లోపలికి ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఇలా కుర్చీ పెడుతూ అతుక్కోండి. అతికితే ఇలా వస్తుంది. ఆ తర్వాత జాయింట్స్ వేసుకోవటమేనండి. మన పాదానికి ఆదికి తగ్గట్టుగా స్టార్ట్ చేసి పైకి వచ్చేసరికి ఖర్చు తక్కువ పెట్టుకోవాలండి. మనకు అప్పుడే లూజ్గా ఉంటుంది, చక్కగా XXL సైజ్కి సరిపోను లూజ్ వస్తుంది. ఇలా మొత్తం అతికేసుకున్నాక సెకండ్ ఫోల్డ్ ఇలా మడిచి కుట్టుకోండి. ఆ తర్వాత థ్రెడ్ కుట్టేసుకొని ఎక్కించేసుకుంటే ప్యాంట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.